హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందు వీడియోలో నా హాస్పిటల్ అంటే నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ముందు ఏమేమి టెస్టులు చేశారు, అలానే ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ప్రాసెస్లు ఏముంటాయి, టెస్టులు ఏం చేస్తారు, నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ డోనర్ ఎవరు అనేది అన్నీ క్లియర్గా చెప్పాను కదండి. సో ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి చూడండి. సో ఈ వీడియోలో అయితే నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా జరిగింది, హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉన్నాను, హాస్పిటల్లో ఫుడ్ ఎలా ఇచ్చారు, నీ సర్జరీ ముందు ప్రాసెస్ ఏం చేశారు, నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అన్ని మంత్స్ ఎందుకు డిలే అయ్యింది, సర్జరీకి ఎన్ని డేస్ ముందు అడ్మిట్ అయ్యాను, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రోజు మేము ఎలా ఫీల్ అయ్యాము, ఎంత భయపడ్డాము, అలా మా అమ్మ ఎలా ఫీల్ అయింది అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఫుల్ వీడియో చూడండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కిడ్నీ ఫెయిల్యూర్ గురించి అయినా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి అయినా ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా నన్ను అడగాలనుకుంటే కామెంట్ చేయండి, నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియోని హైప్ చేయండి. సో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు అని అంటే ముందు 1 మంత్ అయితే వీక్లీ 3 టైమ్స్ డయాలసిస్ చేస్తారు. సో నాకు నెక్స్ట్ మంత్ అనుకుంటా నేను 5 మంత్స్ వీక్లీ 3 టైమ్స్ చేసుకోవాల్సి వచ్చింది. సో అది నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అయితే ప్రజెంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ నాకు రేపు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనగా నేను ఈరోజు అడ్మిట్ అయ్యాను. రోజు డయాలసిస్ చేసే టైంకే నేను డయాలసిస్ చేసుకున్నాను. డయాలసిస్ అయిన వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే సర్జరీకి తీసుకెళ్తారు. మనకు డయాలసిస్ అయిన వెంటనే ఇంకా అడ్మిట్ కావాల్సి ఉంటుంది. సో నేను అయితే అలా అడ్మిట్ అయ్యాను. కానీ నాకు ఏమైందంటే 2 టైమ్స్ డయాలసిస్ అయిపోయినాక, అంటే ఇటు నాకు డయాలసిస్ జరుగుతుంటే మా వాళ్ళు అడ్మిట్ అవ్వడానికి, ఇంకా మేము అడ్మిట్ కావడానికి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి కదా, ఆ ప్రాసెస్లు మా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఆ టైంలో ఏమైందంటే ఇంకా నేను అడ్మిట్ అయ్యే టైంకి అంటే డయాలసిస్ అయిపోయింది. డయాలసిస్ అయిపోయినాక డాక్టర్స్ ఏం చేస్తారంటే ఫీవర్ ఉందా, కోల్డ్ ఉందా, టెంపరేచర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది అనేసి అన్నీ చెక్ చేసి అప్పుడు అంతా ఓకే అయితే అడ్మిట్ చేసుకుంటారు. నాకు అలా చెక్ చేసేటప్పుడు ఏమైందంటే నాకు సడన్గా ఫీవర్ రావడము, సడన్గా బీపీ హై అవ్వడము, ఇంకా ఒకసారి అయితే నాకు లంగ్స్లో వాటర్ అలానే ఉండిపోయినాయి, ఆయాసం అంటే బ్రీతింగ్ వచ్చింది. సో నాకు డయాలసిస్ అయిపోయిన తర్వాత నాకు ఇలా బ్రీతింగ్ వస్తుంది సార్ అనేసి చెప్తే ఒకసారి ఎక్స్రేకి తీసుకపోతే అందులో దీనికి లంగ్స్లో వాటర్ ఉన్నవి, మళ్ళీ డయాలసిస్ స్టార్ట్ చేయండి, మళ్ళీ డయాలసిస్ అయిపోయిన తర్వాతకి అడ్మిట్ చేసుకొని నెక్స్ట్ డే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేద్దాము అనేసి అలా డాక్టర్ చెప్పిండు. నాకు అప్పుడే డయాలసిస్ అయిపోయింది. ఆ డయాలసిస్ పెద్ద నరకం అయిపోయింది. అప్పటికే నేను ఫుల్ టైర్డ్ అయి ఉన్నా. అప్పుడే నీడిల్స్ తీసి బెల్టులు పెట్టేసి పెట్టారు. మళ్ళీ అప్పుడే డయాలసిస్ ఏంటి అనేసి చాలా ఏడ్చా నేను. మళ్ళీ డయాలసిస్ అంటే అసలు డయాలసిస్ ప్రాబ్లం కాదు, ఆ నీడిల్స్ పెట్టడం ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే డయాలసిస్ చేసి ఎక్కడి నుండి ఆ నీడిల్స్ తీసి బెల్టులు పెట్టారో అదే ప్లేస్లో మళ్ళీ నీడిల్స్ కుచ్చేసి డయాలసిస్ అనేది స్టార్ట్ చేస్తారు. పెట్టిన దాంట్లోనే అప్పుడే తీశారు. ఫుల్ పెయిన్ ఉంది నాకు. మళ్ళీ ఆ నీడిల్స్ తీయగానే ఆ బ్లడ్ వస్తుంది. యాక్చువల్గా బెల్ట్ తీయగానే బ్లడ్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా తప్పదా సరే చెయ్యాలా, ఇప్పుడే తనకు డయాలసిస్ అయింది, ఇప్పుడే బెల్టులు పెయిన్ ఉంటాయి కదా అనేసి మా వారు అడిగితే లేదు రేపు మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కావాలా వద్దా, ఇప్పుడు మళ్ళీ డయాలసిస్ చేసి ఆ లంగ్స్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి క్లియర్గా ఉంటేనే ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ చేస్తాము, లేకపోతే స్టార్ట్ చేయము, ముందు మీరు డయాలసిస్కి పోండి, ఒక 2 hours చేయించుకోపోండి డయాలసిస్ అనేసి అంటే మళ్ళీ వచ్చేసి ఇంకా డయాలసిస్ అయితే స్టార్ట్ చేసుకున్నాను నేను. అండ్ బెల్ట్ తీయగానే నాకు ఇంకా బ్లడ్ వస్తుంది. ఆ నీడిల్స్ పెట్టిన ప్లేస్ నుండి బ్లడ్ వస్తూ ఉంది. ఆ బ్లడ్ వస్తూ ఉంటే అందులోనే కుచ్చేసి పెట్టిళ్ళు, మళ్ళీ నాకు కుచ్చేసి పెట్టిళ్ళు ఆ నీడిల్స్. ఇంకా అలా పెట్టినప్పుడు అసలు ఆ నీడిల్స్ అలా పెట్టిన ప్లేస్లోనే పెట్టేసరికి నాకైతే ఫుల్ పెయిన్ వచ్చింది. ఫుల్ అరిచినా నేను. ఇంకేం చేసి ఎంత ఏడ్చినా తప్పదు. ఆ డాక్టర్ ఏమో వినలేదు. సర్లే అనేసి 2 hours మళ్ళీ డయాలసిస్ చేసుకున్నాను. అప్పుడు మళ్ళీ టెంపరేచర్ చెక్ చేస్తే నాకు టెంపరేచర్ 98, 99 ఏమో వచ్చిన వెంటనే ఇంకా డాక్టర్ ఏం చేసిండు, ఈమెకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయము, ఈమెకు టెంపరేచర్ ఎక్కువ ఉంది, ఈమెకి బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నట్టుంది, ఈ టైంలో ఇలా ఇన్ఫెక్షన్ పెట్టుకుని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఆ పెట్టింది కూడా వేస్ట్ అయిపోతుంది, వద్దు నెక్స్ట్ వీక్ చూద్దాము అనేసి ఇంకేముంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ క్యాన్సిల్ చేసేసిండు. ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఒకటి యాంటీబయాటిక్ రాసిచ్చిండు, ఇది సెలైన్ ఇప్పుడు పెట్టుకొని వెళ్ళండి అనేసి చెప్పిండు. అప్పటికే టైము నైట్ 11 అవుతుంది. ఇంకా ఇదేదో ముందు చెప్తే ఇప్పుడు నేను డయాలసిస్ చేసుకునేదాన్ని కాదు, ఇంత పెయిన్ భరించేదాన్ని కాదు కదా అనేసి ఇంకా చాలా అనుకున్నాం. మేము ఆ రోజు హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం అనేసి మా రిలేటివ్స్ అందరూ వచ్చిండే. ఇంకా వాళ్ళందరూ ఆ నైట్ వెళ్ళిపోయిళ్ళు. నేను మా వారు ఇద్దరేమో ఇంకా హాస్పిటల్లో ఉండి ఆ సెలైన్ పెట్టించుకొని ఇంకా ఆ నైట్ వెళ్ళినాం. ఆ నైట్ అసలు ఫుల్ వర్షం, అసలు
మేము యాక్చువల్గా మేము బైక్ మీద వచ్చుండే, ఇంకా మళ్ళీ బైక్ మీదే వెళ్ళాలి కదా అనేసి బైక్ మీద వెళ్ళేప్పుడు అసలు నైట్ 12:30 అలా అయింది. సెలైన్ స్లో ఎక్కింది అది. సో అది ఎక్కేసరికి ఇంకా 12:30 1 అలా అయిపోయింది. ఆ 1 నైట్ బైక్ మీద ఇంటికి వచ్చినాము. వచ్చే దారిలో ఫుల్ వర్షం, అసలు చాలా అంటే చాలా వర్షం కొట్టింది. ఆ వర్షంలోనే ఆగుతూ ఆగుతూ ఇంకా మెల్లిగా అక్కడక్కడ ఆగుతూ ఇంటికైతే వచ్చేసినాము. ఇంటికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 3:30 అలా అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి ఫుల్గా తడిచేసినాము. ఇంకా నా ఫిష్లో తడవకుండా ఒక కవర్ చుట్టేసి పెట్టుకున్నా ఇంకా నేను, తడవద్దుగా అనేసి. సో అలా అయితే ఆ నైట్ ఇంటికి వచ్చేసినాము. ఇంకా నెక్స్ట్ వీక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి డేట్ ఇచ్చేసి ఆ రోజు అయితే మళ్ళీ మేము మార్నింగ్ వెళ్ళి అడ్మిట్ అయినాము. డయాలసిస్ చేసుకున్నాక మళ్ళీ అన్నీ చెక్ చేసిళ్ళు, అంత నార్మల్ ఉంది, అంత బాగానే ఉంది. ఇంకా ఆ రోజు అయితే అమ్మ నేను అడ్మిట్ అయినాము హాస్పిటల్లో. యాక్చువల్గా అడ్మిట్ అయ్యేటప్పుడు అసలు నేనైతే అసలు ఏం భయపడలే. మెయిన్గా నేను భయపడ్డది అంటే అమ్మ కోసమే భయపడ్డా, చాలా భయపడ్డా. ఎందుకంటే అమ్మ చాలా అంటే చాలా టెన్షన్ పడ్డది, ఎలా జరుగుద్దో ఏంటో అనేసి ఏడ్చింది కూడా. నా గురించి నేనైతే అస్సలు టెన్షన్ పడలేదు, భయపడలేదు, నార్మల్నే ఉన్నా. ఎందుకు అనంటే ఇంకా నా మైండ్లో నేను డిసైడ్ అయిపోయినా, ఎలా జరిగేది అలానే జరుగుతుంది, ఇంకా ఉంటుంటాం పోతాము అనేసి ఇంకా నేను లైఫ్ మీద హోప్స్ అయితే అస్సలు పెట్టుకోలేదు, అన్నీ వదిలేసిన. ఇంకా ఎలా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరగకుండా అయితే ఉండదు కదా. కానీ నేను మెయిన్గా నేను అడ్మిట్ అయిన దగ్గర నుండి డిశ్చార్జ్ అయ్యేంత వరకు మా అమ్మ కోసమే చాలా టెన్షన్ పడ్డా, చాలా భయపడ్డా, ఎలా ఉంటుందో ఏంటో, ఎంత భయపడుతుందో అనేసి. సో ఇంకా మొత్తానికైతే అలా అడ్మిట్ అయినాము. సో అడ్మిట్ అయిన తర్వాతకి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది, ఎర్లీ మార్నింగే చేస్తారు అనేసి చెప్పారు. సో ఎర్లీ మార్నింగ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం అయితే మమ్మల్ని ప్రిపేర్ చేశారు. ఎలా అంటే లోనికి వెళ్ళాక డ్రెస్ చేంజ్ చేశారు. డ్రెస్ చేంజ్ చేసిన తర్వాతకి ఫుడ్ పెట్టారు. అంటే డిన్నర్, మేము నైట్ అయింది అడ్మిట్ కావడము, అంటే డయాలసిస్ అంతా అయిపోయాక అన్ని ప్రాసెస్లు అయిపోయిన తర్వాతకి అడ్మిట్ అయ్యేసరికి నైట్ అయింది. సో నైట్ డిన్నర్ పెట్టేసిన తర్వాత 1 అవర్ తర్వాతకి ఐవి సెట్ పెట్టారు. అంటే ఇక్కడ సెలైన్ ఎక్కడానికి ఇక్కడ మనకి ఒకటి పెడతారు కదా, సో అది పెట్టారు. అది పెట్టిన తర్వాతకి ఒక టాబ్లెట్ అయితే ఇచ్చారు. టాబ్లెట్ ఇచ్చిన తర్వాతకి మనకి టాబ్లెట్ ఎందుకు అనేసి అంటే మన పొట్ట క్లీన్ కావడానికి టాబ్లెట్ ఇచ్చారు. టాబ్లెట్ ఇచ్చిన తర్వాతకి ఇంకా 20 minutesకి ఒకసారి, 1 అవర్కి ఒకసారి ఒక టాబ్లెట్ ఇవ్వడము, ఒక ఇంజక్షన్ ఇవ్వడము. అంటే ఒక ఇంజక్షన్ అంటే నాకు 2 ఇంజక్షన్స్ ఇచ్చారు. ఆ 2 ఇంజక్షన్స్ ఏంటి అని అంటే టోటల్ 3 ఇంజక్షన్స్ ఉంటాయి. ఆ 3 ఇంజక్షన్స్కి ఒక ఇంజక్షన్కి 25,000 అలా ఉందంట. సో 3 ఇంజక్షన్స్ ముందే ఇస్తారు మనకి. అలానే కొంచెం కొన్ని ఒక 2-3 టాబ్లెట్స్ ఇస్తారు. 2-3 టాబ్లెట్స్ ఇచ్చారు. అలా ఇంజక్షన్స్ ఇచ్చారు. ఇంజక్షన్స్ ఇచ్చిన తర్వాతకి ఇంకా ఇప్పుడైతే ఏమి ఉండదు, ఫుడ్ అయితే ఏమి ఇవ్వము, పుట్ట ఖాళీగానే ఉండాలి ఇలా. సో ఈ పుట్ట ఇప్పుడు ఖాళీగా ఉంటేనే నెక్స్ట్ డే మార్నింగ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అనేసి వాటర్ కూడా ఇవ్వలేదు. వాటర్ కూడా అసలు కొన్ని తాగమనేసి చెప్పారు. వాటర్ కూడా చాలా తక్కువ తాగినా నేను. అప్పుడు ఇట్లా ఎలాగో నేను వాటర్ తక్కువనే తీసుకోవాలి, అందులోనూ కొంచెం తాగమనేసి ఇచ్చారు. ఇంకా నైట్ అంతా అలా ఫోన్లో రీల్స్ చూస్తూ లేదంటే టీవీ చూస్తూ ఒక రూమ్ ఇచ్చి పడేశారు. ఇంకా ఒక రూమ్లో నన్ను పడేశారు. అలా ఆ రూమ్లోకి ఎవరు అలో లేదు. అప్పుడప్పుడు నర్స్ వచ్చి చూసి వెళ్ళేది. సో ఇంకా అలా అయిపోయింది, పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ పొట్టంతా క్లీన్ చేసేసి ఒక టాబ్లెట్ ఇచ్చేసి ఇంకా నన్నైతే సర్జరీ రూమ్కి తీసుకెళ్లారు. మా అమ్మ ఎలా ఉంది, మా అమ్మ ఏంటి అనేసి అడిగితే మీ అమ్మ కూడా బాగానే ఉంది, ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తీసుకొస్తారు కదా అనేసి వాళ్ళు చెప్పారు. అప్పుడే ఇంకా ఫోన్ కూడా తీసుకున్నారు. ఫోన్ తీసుకున్నందుకు మా వారికి కూడా కాల్ చేశాను నేను, ఏంటి ఎలా ఉంది, అమ్మ టెన్షన్ పడుతుందా ఏంటి అనేసి అడిగితే అమ్మ బాగానే ఉంది, ఏం టెన్షన్ పడకు అనేసి మా వారు నాతో చెప్పారు. ఇంకా ఫోన్ తీసేసుకున్నారు వాళ్ళు. ఇంకా సర్జరీ రూమ్కి అయితే నన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్లే ముందు సర్జరీ రూమ్కి వెళ్ళే ముందు అంటే సర్జరీ రూమ్ ముందు నన్ను అలా ఉంచేసి అప్పుడు మా వాళ్ళని పిలిచి ఒకసారి చూడు, ఒకసారి మాట్లాడు అనేసి చెప్పారు లాస్ట్ మినిట్లో. సో అప్పుడు మా వారు మా నాన్న వచ్చారు. వాళ్ళిద్దరిని చూసినా బాయ్ చెప్పేసి ఇంకా లోనికి వెళ్ళిపోయినా నేను. ఏం టెన్షన్ పడకు, స్ట్రాంగ్ ఉండి, ఏం కాదు, అంతా బాగుంటుంది, అంత బాగుంటుంది అనేసి ఇద్దరు చెప్పారు. ఓకే అనేసి అమ్మని టెన్షన్ భయపడకను, అంత బాగుంటుంది అనేసి అమ్మకు చెప్పండి అనేసి చెప్పేసి ఇంకా నేను చెప్తుంటే ఏడుపు వచ్చేస్తుంది నాకు. నాకు ఎందుకు ఏడుపు వస్తుంది అనేసి అంటే ఇంకా మా అమ్మ గురించి నేను చాలా భయపడ్డా, చాలా టెన్షన్ పడ్డా. ఎందుకంటే మా అమ్మ చాలా ఏడ్చింది, చాలా భయపడ్డది. సో అందుకనేసి ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి మీకు చెప్తా ఉంటే, అందుకే ఇంకా అలా ఏడుపు వస్తూ ఉంది.
సో ఇంకా నేనైతే సర్జరీ రూమ్కి వెళ్ళాను, తీసుకెళ్ళి ప్రాసెస్. నన్ను సర్జరీ రూమ్కి అలా తీసుకెళ్ళిన 1 minute నాకు ఇలా మాస్క్ పెట్టేశారు. ఆ మాస్క్ పెట్టారు అంటే అందులో ఒక లిక్విడ్ పెట్టేసి నాకు పెట్టారు. ఆ లిక్విడ్ నేను పీల్చుకుంటే ఇంకా మత్తులోకి వెళ్ళిపోతా అనేసి అలా పెట్టేశారు. ఇంతకుముందు అయితే ఇంజెక్షన్స్ అవి ఇచ్చేది కదా, నాకు నార్మల్గా అయితే ఏం ఇంజెక్షన్స్ ఇవ్వలేదు. అదొక మాస్క్ అందులో లిక్విడ్ పెట్టేసి పెట్టారు నాకు. అది నేను పీల్చుకునేటప్పుడు ఏమైందంటే కొంచెం కళ్ళలోకి వెళ్ళిపోయింది. కళ్ళలోకి వెళ్ళిపోతా ఉంటే డాక్టర్ నాకు కళ్ళలోకి వెళ్ళిపోతుంది, అది లిక్విడ్ అది పోతుంది అంటే పొగలాగా వస్తుంది మొత్తము, నా కళ్ళలోకి వెళ్ళిపోతుంది అనేసి చెప్తే అక్కడ ఉన్న డాక్టర్ ఇంకొంచెం ప్రెస్ చేసి పట్టుకున్నాడు. నాకు అది మాత్రమే గుర్తుంది. జస్ట్ సర్జరీ రూమ్కి వెళ్ళినాక 2 minutes నాకు గుర్తుంది. ఆ సర్జరీ రూమ్ కూడా క్లియర్గా చూడలేదు, డాక్టర్స్ని కూడా నేను క్లియర్గా చూడలేదు. 2 minutes నేను స్పృహ కోల్పోయినా. అసలు ఏం జరిగింది, సర్జరీ ఎలా చేశారు ఏంటి, నాకు అసలు ఏం గుర్తుకు లేదు. ఇంకా సర్జరీ అయిపోయిన తర్వాతకి ఆ సర్జరీ ఎప్పుడు అయిపోయిందో కూడా నాకు అసలు గుర్తు లేదు. నేను మార్నింగ్ ఎప్పుడో 10కి ఏమో వెళ్ళినట్టు గుర్తుంది నాకు. మళ్ళీ నాకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి మళ్ళీ నేను సర్జరీ ముందు ఏ ప్లేస్లో ఉన్నాను, సర్జరీ అయిన తర్వాత కూడా అదే ప్లేస్లో ఉన్నా. నార్మల్ చూసేసరికి కొంచెం పెయిన్స్ ఉన్నాయి, లైట్గా పెయిన్స్ తెలిసింది నాకు. అలానే కొంచెం మెడ అటు ఇటు అందామనేసరికి నాకు ఈ మొత్తం ఇక్కడ మళ్ళీ సేమ్ డయాలసిస్కి నెక్ దగ్గర సర్జరీ చేశారు అనేసి చెప్పాను కదా, సేమ్ మళ్ళీ నాకు ఇక్కడ మళ్ళీ సర్జరీ చేశారు. నాకు అక్కడ మళ్ళీ సర్జరీ చేశారు. ఇక్కడ నాకు 3 pipes ఉంటాయని చెప్పాను కదా, ఆ 3 pipesలో ఒక పైప్కి సెలూన్ ఎక్కుతా ఉంది. మళ్ళీ ఇక్కడ నాకు ఐవి సెట్ ఇక్కడ కొంచెం వెరైటీగా ఉంది, అది పెట్టారు. ఇక్కడ ఒక ఐవి సెట్ పెట్టారు. స్టార్టింగ్ అడ్మిట్ అయినప్పుడు ఇక్కడ ఒకటి పెట్టారు అనేసి చెప్పాను కదండి, IVF. దీనికి సెలైన్ ఎక్కుతుంది, ఇక్కడ నుండి సెలైన్ ఎక్కుతుంది. అసలు ఏంటిది, ఇన్ని సెలైన్స్ ఎక్కుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది? ఓ విషయం చెప్పడం మర్చిపోయినా, మనకి రైట్ సైడ్ పొట్టకి ఒక పైపు కూడా పెడతారు, అది కూడా చాలా పెయిన్ వచ్చింది నాకు. సో ఇది ఇక్కడ కిడ్నీ స్టిచ్చెస్, ఆ పైపు ఇంకా చూడండి ఫుల్ పెయిన్. అసలు ఏంటి బతుకు, ఏంటి కర్మ అనేసి అనిపించింది. కానీ ఇంకో మాట అయితే డయాలసిస్ కంటే ఇదే బెటర్ అనేసి అలా కూడా అనిపించింది. నా పక్కనే ఒక నర్స్ ఉండే, ఇంకా నర్సుని ఏంటి నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిందా, నేను ఇక్కడే ఉన్నా, ఎప్పుడు వచ్చినా, నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడైపోయింది, ఎన్ని అవర్స్ జరిగింది, మా అమ్మకి ఎలా ఉంది, మా అమ్మ బాగుందా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయిందా, ఎలా ఉంది ఏంటి అనేసి ఆమె క్వశ్చన్స్ అడుగుతాడే ఉన్నా. ఇంకా నేను మొత్తము నన్ను మొత్తము ఒక గ్లాస్ రూమ్లో వేసి పెట్టేశారు. ఎందుకు అనేసి అంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఒక గ్లాస్ రూమ్లో వేసి పెట్టారు. అందులో నేను ఒక టీవీ, ఏదన్నా నీకు బోర్ కొడితే టీవీ చూడు అనేసి ఒక టీవీ పెట్టేశారు. సో ఇంకా నేను ఆమెని పిలిచిన అప్పుడు నాకు వాయిస్ కూడా రావట్లేదు, ఐస్ కూడా ఫుల్గా ఓపెన్ చేయడానికి రావట్లేదు. ఎందుకంటే మొత్తం మత్తులో ఉండిపోయినా. ఇంకా నేను ఒకవేళ మేలుకు వచ్చిన 5-10 minutes మళ్ళీ నిద్రపోయినా. నాకైతే 2 days 3 days పట్టింది మత్తు పోవడానికి. ఆ మత్తు అనేది పోతా ఉంటే పెయిన్స్ కూడా రావడం స్టార్ట్ అయింది. సో ఆ పెయిన్స్ రాకుండా ఉండడానికి ఇంజెక్షన్స్ వేయడము, అందులోనే సెలైన్స్ పెట్టడము, అందులోనే అసలు చాలా టార్చర్ అయిపోయింది నాకు. మెడ మొత్తం అసలు కదలకుండా, నా హ్యాండ్ కదలకుండా అసలు టార్చర్ అయిపోయింది. ఇంకా అక్కడ ఉన్న నర్సును పిలిచేసి అసలు ఏం జరిగింది, నేను ఎప్పుడు వచ్చాను, ఇదే ప్లేస్లో ఉన్నాయండి, నాకు ఇవన్నీ పెట్టేశారు, సర్జరీ మళ్ళీ ఇక్కడ నాకు మళ్ళీ సర్జరీ ఎందుకు చేశారు ఏంటి అనేసి నేను అడిగితే, పార్ట్ 2లో అయితే అసలు నాకు మెలకు వచ్చిన తర్వాతకి ఏం జరిగింది, ట్రీట్మెంట్ ఏం చేశారు, నా క్రియాటిన్ ఎంత వచ్చింది, మళ్ళీ నాకు మెడ దగ్గర కూడా మళ్ళీ సర్జరీ చేశారు, అది ఎందుకు చేశారు, ఇంకొకటి నాకు పొట్టలో నుండి రైట్ సైడ్ పొట్టలో నుండి బయటికి ఒక పైపు పెట్టారు. సో ఆ పైపు ఎందుకు పెట్టారు, పైప్ అంటే చిన్నది కాదండి, పెద్దదే పైపు పెట్టారు, మన వాటర్కి వాడుకుంటాం కదా అలాంటిది. సో అది ఎందుకు పెట్టారు, అలానే మా అమ్మకి ఎలా ఉంది, మా అమ్మ హెల్త్ ఎలా ఉంది, నన్ను 9 days ఒక గ్లాస్ రూమ్లో పడేశారు, అలా ఎందుకు పెట్టారు, ఇలా చెప్తూ వెళ్తుంటే చాలా పాయింట్స్ ఉన్నాయండి. మెయిన్ పాయింట్స్ పార్ట్ 2లో చాలా మెయిన్ పాయింట్స్ వస్తాయి. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వాళ్ళైనా చేసుకోబోయే వాళ్ళకైనా చాలా ఇంపార్టెంట్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనే కాదు, లివర్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ ఇలానే ఉంటుందంట. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వాళ్ళైనా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వాళ్ళైనా మీరైతే ఈ వీడియో కన్ఫర్మ్గా చూడండి. నెక్స్ట్ వచ్చే పార్ట్ 2 వీడియో అస్సలు మిస్ అవ్వకండి, అందులో చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.